Hi guys, welcome to Village Wondal YouTube channel. This is my first YouTube video అండి. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ వీడియోలో వచ్చేసి మనం ఆంధ్ర స్టైల్లో మంచి ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. మీరు ఇదే విధంగా చేసుకున్నారంటే నేను చెప్పినట్లు మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన టేస్ట్ ఖచ్చితంగా వస్తుందండి. చూస్తేనే నోరూరిపోతుంది కదా, ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ మీకు 1 కేజీ ఉసిరికాయలతో పచ్చడి ఎలా పెట్టాలని చూపిస్తున్నానండి. అన్ని పక్కా కొలతలతో మీకు చెప్తాను. ముందుగా వీటిని మనం మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టైమ్స్ వాష్ చేశానండి. ఒకసారి సాల్ట్ వాటర్లో, ఇంకా 2 టైమ్స్ నార్మల్ వాటర్లో. ఇలా మచ్చలు ఉన్నా ఏం కాదండి, జస్ట్ అవి జస్ట్ కోటితో అలా గిల్లి చూడండి లోపలికి ఏమైనా పాడైపోయిందో లేదో అనేసి. నెక్స్ట్ మనం మంచి కాటన్ క్లాత్తో కాయలన్నింటినీ తుడుచుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక ½ అవర్ లేదంటే ఒక 1 అవర్ సేపు గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా గాలికి ఆరబెట్టుకుంటే తడి మొత్తం పోతుందండి. తడి లేకుంటేనే పచ్చడి మనకు నిలువ ఉంటుంది. 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి నేను. 1 కేజీ ఉసిరికాయలకి 100 గ్రామ్స్ చింతపండు. ఈ 100 గ్రామ్స్ చింతపండు నేను హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇందులో నేను గింజలు పీచు మొత్తం తీసిన చింతపండు ఒక 100 గ్రామ్స్ తీసుకొని పెట్టుకున్నాను ఇందులో హాట్ వాటర్లో. దీన్ని కాసేపు మనం పక్కన పెట్టేసామంటే చల్లారిపోద్ది. ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో 300 ml ఆయిల్, నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి. 300 ml హాట్ ఆయిల్లో ఉసిరికాయలన్నీ వేసుకొని ఇప్పుడు మనం వేపుకోవాలి. ఈ ఉసిరికాయలు అన్నీ నేనైతే కిలో ఉసిరికాయలు ఒకేసారి వేసి వేపుతున్నానండి. ఈ ఉసిరికాయలన్నీ వేగడానికి టైం పడుతుంది, ఒక 20 మినిట్స్ పడుతుంది. మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మెల్లిగా మొత్తం కిందికి పైకి ఉసిరికాయలన్నీ తిప్పుకుంటూ మనం ఈవెన్గా కాల్చుకోవాలి. మనం స్టవ్ దగ్గరే ఉండి మెల్లిగా అటు ఇటు తిప్పుకుంటూ నిమిషానికి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ మనం వేపుకోవాలండి. ఇది 15 మినిట్స్ తర్వాత చూసారా ఇలా కొంచెం లైట్ గోల్డ్ కలర్లోకి మనకి ఉసిరికాయలు మగ్గాయి. ఒక 5 మినిట్స్ పెట్టిన తర్వాత 20 మినిట్స్కి నాకు ఈ విధంగా వచ్చాయండి ఉసిరికాయలన్నీ గోల్డెన్ కలర్లో. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా మనం తీసేసుకుందాం. ఉసిరికాయలన్నీ తీసేసుకొని మనం ప్లేట్లో వేసుకొని కాసేపు చల్లార్చుకోవాలి. ఉసిరికాయలు ఎక్కడ పచ్చిగా లేకుండా చూసుకోవాలండి. మన ఈ ఉసిరికాయలు మనకి కింద చీలికలు వస్తాయి బాగా వేగిన తర్వాత. అప్పుడు తీసేసుకొని అన్నిటినీ మనం ఒక ప్లేట్లో పెట్టుకొని కాసేపు చల్లారబెట్టుకుందాం. మనం ఈ ఉసిరికాయలన్నీ తీసిన ఆయిల్లోనే మనం ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. అదే ఆయిల్లో నేను ఒక 2 స్పూన్స్ ఆవాలు, ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 12 రెబ్బలు వెల్లుల్లి వేసానండి. ఈ వెల్లుల్లి మీరు కాస్త కచ్చాపచ్చాగా దంచి వేయండి. నేను ఇలా దంచుకోకుండా వేయడం చాలా పెద్ద తప్పు అయిపోయింది. ఇవి కొంచెం ఆయిల్ వేగేసరికి టపటపా దీపావళి టపాసులు పేలినట్టు పేలేయండి. మీరు ఆ తప్పు మాత్రం చేయకండి. కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకోండి. కాస్త కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనము ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఒక 10-12 తుంచి ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా వేపుకోవాలి. కొంతమంది తాలింపు పెడతారు, కొంతమంది తాలింపు పెట్టారండి. ఇలా తాలింపు పెట్టడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం ఒక ఎంటీ బౌల్లో ఒక 2 స్పూన్స్ మెంతులు, ఒక 4 స్పూన్స్ ఆవాలు, 4 స్పూన్స్ జీలకర్ర వేసుకొని మంచిగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా కాసేపు స్లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కాసేపటికి ఆవాలు అనేది చిటపటలు ఆడిపోతూ ఉంటాయండి. ఆ చిటపటలు ఆడిపోయిన తర్వాత మనం వాటిని దించేసి కాసేపు చల్లారబెట్టుకోవాలండి.
చల్లారబెట్టుకొని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం మిక్సీ చేసుకోవాలి, ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఇలాగా చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి చింతపండు గుజ్జుని తీద్దామండి. ఈ చింతపండు మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదండి. ఈ చింతపండు గుజ్జును మొత్తం ఒక స్ట్రైనర్లో వేసేసుకొని మనం మొత్తం గుజ్జునంతా తీసేసుకోవాలి. ఇలా చేత్తో మనం స్ట్రైనర్లో ఇలా మొత్తం ఇలా కలుపుతూ ఉంటే ఈ పిప్ అనేది పక్కకు వస్తుంది, గుజ్జు అనేది సపరేట్ అయిపోతుంది. ఈ చింతపండు గుజ్జును మొత్తం మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకొని మంచిగా దగ్గర అయ్యే వరకు కలుపుకుంటూ మనం ఉండాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. గుజ్జు మొత్తం బాగా వాటర్ మొత్తం ఆవిరైపోయి గుజ్జు మొత్తం దగ్గరికి అయిపోవాలండి. బాగా బాయిల్ అవ్వాలి చింతపండు గుజ్జు అనేది. చింతపండు గుజ్జులో వాటర్ మొత్తం ఆవిరైపోయి దగ్గరగా అయితేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా అడుగు మాడుకోకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలండి చింతపండు గుజ్జుని. నెక్స్ట్ మనము పచ్చడి కలుపుకునే గిన్నెలో మనము చల్లారబెట్టుకున్న ఉసిరికాయలు వేసుకొని ఉసిరికాయల మీద మనము ఇప్పుడు చింతపండు గుజ్జు ఉడకబెట్టుకుని చల్లారబెట్టుకున్నాం కదండి, ఆ గుజ్జును ఈ ఉసిరికాయల మీద వేసుకోవాలండి. ఈ చింతపండు గుజ్జు వలన మనకి చాలా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఉసిరికాయకి మనకు కన్సిస్టెన్సీ వస్తుంది రైస్లో కలుపుకోవడానికి, అలాగే రోటీస్లో తినడానికి చాలా బాగుంటుందండి చింతపండు గుజ్జు. కొంతమంది చింతపండు గుజ్జు వేయకుండా కూడా చేస్తారు. చింతపండు గుజ్జు వేసుకోవడం వల్ల మనకి కొంచెం బాగుంటుంది, టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎన్హాన్స్ అనేది అవుతుంది. తర్వాత నెక్స్ట్ మనము ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసుకోవాలి ఇందులో. ఈ పొడి వేసుకున్న తర్వాత మనము నాకైతే కిలోకి 2 గ్లాసులు ఉసిరికాయలు వచ్చాయండి. అదే గ్లాస్తో నేను ఇప్పుడు కారపొడి ఆ గ్లాస్కి 75% తీసుకుంటున్నాను. 70% ఆ గ్లాస్కి 70% కారం పొడి తీసుకున్నాను. అలాగే ఒక 30% ఉప్పు తీసుకున్నానండి. ఉప్పు తక్కువైనా మళ్ళీ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు మూడో రోజు. మనము ఈ చింతపండు గుజ్జు, ఉప్పు, కారము, ఈ ఆవాలు, మెంతి పొడి మొత్తం కలిసేలాగా ముక్కలకి ఈ ఉసిరికాయలకి బాగా పట్టేలా కలుపుకుంటున్నాము. మొత్తం కిందికి పైకి బాగా కలుపుకోవాలండి. ఇలాగా ఈ ఉసిరికాయలకి అనేది ఆ గుజ్జు మొత్తం బాగా పట్టాలి. బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇంకా మనం లాస్ట్లో ఈ తాలింపుకు వేసాం కదండి ఆయిల్, ఆ తాలింపు ఆయిల్ కూడా అందులో వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఈ పచ్చడి పెట్టడానికి మనకి ఎంతో టైం పడుతుందండి. మనకి హార్డ్లీ ఒక 3 hours పడుతుందేమో అంతే. మనకి ఇదే పచ్చడి బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్. మనము ఇదే మనం చేసుకున్నామంటే చాలా రీజనబుల్గా మనం చేసుకోవచ్చు. అయితే ఈ పచ్చడి పెట్టే టైంలో మనం ఎక్కడ మనం తడి లేకుండా చూసుకోవాలి. ఈ తడి లేకుండా చూసుకుంటేనే మనకి పచ్చడి అనేది నిలువ ఉంటుందండి. ఈ పచ్చడి మనం బయట పెట్టుకున్న దాదాపు 1 year వరకు నిలువ ఉంటుంది. అలాగే మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఉసిరికాయ పచ్చడి
ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అండి. ఈ దివాళీ మీరు చాలా హ్యాపీగా అండ్ సేఫ్గా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.